ఎయిర్ ఇండియా B787 విమానం ఒక్కసారిగా కుప్పకూలింది. టేకాఫ్ అయిన అతి కొద్ది సమయంలోనే కుప్పకూలడం చాలా బాధాకరం అని చెప్పుకోవచ్చు. అయితే విమానం కుప్పకూలడానికి సంబంధించి మనతో మాట్లాడడానికి గుజరాత్లో ఘోర విమాన ప్రమాదం చోటు చేసుకుంది. అహ్మదాబాద్లోని మేఘనీలోని టేకాఫ్ అయిన క్షణాల్లోనే విమానం కుప్పకూలింది. ప్రమాదానికి గురైన విమానంలో 242 మంది ప్రయాణిస్తున్నారు. వీరిలో 230 మంది ప్రయాణికులు కాగా 2 పైలట్లు, 10 మంది సిబ్బంది కూడా ఉన్నారు. ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి శ్రావణి గారు ఉన్నారు, పైలట్. ఆవిడ తెలుస్తుందో. శ్రావణి గారు నమస్తే మేడం. గుడ్ ఈవినింగ్ రాజేంద్ర గారు. వెరీ గుడ్ ఈవినింగ్ అండి. అంటే మొత్తంగా కాక్పిట్లో ఎటువంటి చెకప్స్ జరుగుతాయి? ఫస్ట్ ఫ్లైట్ టేకాఫ్ అయ్యే ముందు మీరు ఎటువంటి ప్రికాషన్స్ తీసుకుంటారు? బేసిక్లీ ఫ్లైట్ అయ్యే ముందు విల్ హ్యావ్ ఆల్ ప్రీ చెక్స్ అండి. సో దట్ ఈస్ మ్యాండేటరీ. ప్రీ చెక్స్ అనేవి ఎవ్రీ అంటే ఫ్లైట్ కి ఫ్యూల్ ఉందా, ఎక్స్ట్రా ఫ్యూల్ ఉందా, డిఫరెంట్ ఆల్టర్నేట్ లొకేషన్ కి వెళ్ళొచ్చా, దానికి ఎంత ఫ్యూల్ కావాలి, ఆల్ ద హైడ్రాలిక్స్ అన్ని ఇంటాక్ట్ ఉన్నాయా, ఖచ్చితంగా ఇలాంటి ప్రికాషన్స్, ఇలాంటి చెక్స్ చేశాకే ఫ్లైట్ టేక్ ఆఫ్ చేయడం జరుగుతుందండి. సో ఇవి చేయకుండా నో ఫ్లైట్ విల్ టేక్ ఆఫ్ అండి. దట్ ఐ కెన్ టెల్ యూ. ఓకే. అంటే ఇటువంటి ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్ ఉన్నప్పుడు మీరు కంట్రోల్ రూమ్కి కానీ ఏవైనా కమాండ్స్ తీసుకోవాలా, లేకపోతే ఆటోమేటిక్గా మీకు సంబంధించి ఎటువంటి ఎమర్జెన్సీ ల్యాండింగ్ సంబంధించి ఆ సిచ్యువేషన్ ఎలా ఉంటుంది మేడం? సో డెఫినెట్గా ఎమర్జెన్సీ వచ్చినప్పుడు, బిఫోర్ ఆల్ ఆఫ్ దిస్, ఇట్ ఈస్ వెరీ అన్ఫార్చునేట్ అండి ఇలాంటి ట్రాజడీ జరిగినందుకు. మై ప్రేయర్స్ అండ్ మై విషెస్ టు ద ఎఫెక్టెడ్ ఫ్యామిలీస్, క్రూ అండ్ ప్యాసింజర్స్. But yes, emergency in the situation of emergency, definitely we have some codes andi, codes such as Mayday అనేవి, or else we can directly contact to air traffic control and tell that we have an emergency, and వాళ్ళు అదే reciprocate చేసి they will take it forward. వాళ్ళే చెప్తారు ఏం చేయాలి ఏంటి అని. సో అది జరుగుతుందండి. యూజువలీ కమ్యూనికేషన్ ఇస్ వెరీ వైటల్. ఈ ఇన్సిడెంట్ లో ఐ అజ్యూమ్, ఎందుకంటే ఇంకా బ్లాక్ బాక్స్ రికవర్ అవ్వలేదు అని అనుకుంటున్నాను. సో ఇన్ దీస్ సిచ్యువేషన్స్ ఐ ఫీల్ మోస్ట్లీ హ్యూమన్ ఎర్రర్ వల్లే ఇలాంటి ఇన్సిడెంట్స్ జరగడం జరుగుతుంది అనమాట. అండ్ ఆల్సో కమ్యూనికేషన్ సరిగ్గా లేకపోతే ఏటీసీ, ట్రాఫిక్ కంట్రోలర్ నుండి అండ్ పైలట్ సరిగ్గా వినకపోవడం వల్ల, లేకపోతే వాళ్ళు వినకపోవడం వల్ల ఏదో మోస్ట్లీ ఇదే జరుగుతుంది. అదర్వైజ్ ఇట్ విల్ బి మెకానికల్ ఫెయిలియర్ ఆర్ వెదర్ ఫెయిలియర్. అంటే ఇప్పుడు అంటే ఇంతకుముందే మీకంటే ముందు ఒక ఏరోనాటికల్ ఇంజనీర్తోనే మాట్లాడినప్పుడు ఆయన ఏమన్నారు, ఫ్యూయల్ లాక్ అయినప్పుడు కానీ లేకపోతే పవర్ లాక్ అయినప్పుడు కానీ ఇటువంటి సిచ్యువేషన్స్ జరుగుతాయని చెప్తున్నారు. అటువంటి పరిస్థితులు తరడానికి ప్రధానంగా కారణాలు ఎటువంటి రీజన్స్ అయి ఉంటాయి మేడం? డెఫినెట్గా ఐ డోంట్ థింక్ మోస్ట్లీ మెకానికల్ ఫెయిలియర్స్ వల్ల అవ్వదు. ఒకవేళ అయినా కూడా ద ఫ్లైట్ విల్ బి ఏబుల్ టు టేక్ ఐ మీన్ ల్యాండ్ ప్రాపర్లీ ఆర్ డూ ఎనీథింగ్ అదర్ దాన్ క్రాషింగ్ అండి. క్రాష్ for every 1000 aircraft ki only one accident avutundi. So aviation and aircraft are the most safest way to fly or travel andi. So mechanical wala, even then if there is a fuel shortage or anything, fuel blockage wala aina koda, they should be able to land very properly.
అంత ఫాస్ట్ గా డిసెండ్ అయ్యే ఛాన్సే ఉండదు చెప్పాలి అంటే. అంటే మీకంటే మీరు కంట్రోల్ తీసుకోకుండా ముందే గ్రౌండ్లో ఎటువంటి పరీక్షలు జరుగుతాయి ఫ్లైట్ బిఫోర్ టేకింగ్ ముందు? అర్థం కాలేదండి. అంటే మీరు ఫ్లైట్ని హ్యాండ్ ఓవర్ చేసుకుని కాక్పిట్లోకి వెళ్ళక ముందే గ్రౌండ్లో కొన్ని టెక్నికల్కి సంబంధించిన చెకింగ్స్ చెకప్స్ అన్నీ జరుగుతూ ఉంటాయి కదా, అటువంటి ఫ్యూల్కి సంబంధించి కానీ లేకపోతే టెక్నికల్ ఇంజిన్కి సంబంధించి కానీ ఆ చెకప్స్ ఏమేమి చెకప్స్ జరుగుతాయండి? మోస్ట్లీ వీల్ చెక్ ఇఫ్ ద ఆల్టిమీటర్ మెంటీమీటర్ ఇలాంటివి ఏదైనా ఇష్యూస్ ఉన్నాయా, లేకపోతే యాక్చువల్లీ బిఫోర్ ఎనీథింగ్ పైలట్ వచ్చి కింద అన్ని చెక్ చేస్తూ ఉంటాడు విత్ ద ఫ్లైట్ ఇంజనీర్ అండ్ స్టఫ్. సో దే విల్ చెక్ if there is any like walk around inspections jarugutayi system like avionics ani pressurizations ani and yeah different like auditing maintenance anni jarugutu untayandi. Avi jarigake the flight will take off and without anything approve kuda cheyaru. అంటే ఇప్పుడు ఇష్యూకి సంబంధించి ఏం జరిగిందో తెలుసుకోవాలంటే బ్లాక్ బాక్స్ రికవరీ ఖచ్చితంగా చేయాలి. ఇంత క్రాష్ జరిగిన తర్వాత కొన్ని సందర్భాల్లో బ్లాక్ బాక్స్ కూడా కనపడిన పరిస్థితులు కనిపిస్తాయి మనకి. అవునండి. సో అది పాసిబుల్ ఉంటుందండి రికవరీ అవడానికి? Yes, Andy. So most of the air crashes చూస్తే definitely black box in very rare scenarios బ్లాక్ బాక్స్ అనేది రికవర్ అవ్వదు. బట్ మోస్ట్ ఆఫ్ ద సినారియోస్ ఎస్ బ్లాక్ బాక్స్ అనేది రికవర్ అవుతుంది. అండ్ త్రూ బ్లాక్ బాక్స్ యూ కెన్ సీ ఇఫ్ ద ఎయిర్ క్రాఫ్ట్ అసలు ఏం జరిగింది అనేది, ఆల్టిట్యూడ్ ఎంత ఆల్టిట్యూడ్ లో ఫ్లైట్ హ్యాస్ ట్రావెల్డ్ అండ్ అట్ వాట్ ఫ్లైట్ లెవెల్ హ్యాస్ ఇట్ పాస్డ్ అనేసి అన్ని రకాలుగా బ్లాక్ బాక్స్ లో మనకి రికవర్ అయితే తెలుస్తుందండి. ఎఫ్డిఆర్ అనేది ఒకటి ఉంటుంది అండ్ సివిఆర్ అనేది ఇంకోటి ఉంటుంది. ఫ్లైట్ డేటా రికార్డర్ అన్ని రికార్డ్ చేస్తూ ఉంటుంది, ఎయిర్ స్పీడ్, హెడ్డింగ్, ఇంజిన్ పర్ఫార్మెన్స్ టిల్ ఇట్ క్రాషెస్. అండ్ కాక్పిట్ వాయిస్ రికార్డర్స్ అంటే పైలట్స్ ఏం మాట్లాడుతున్నారు, ఏటీసీతో వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు అన్ని తెలుస్తాయి. ఒక్క బ్లాక్ బాక్స్ రికవర్ అయితే వీల్ బి ఏబుల్ టు గెట్ టు నో వాట్ ఎగ్జాక్ట్లీ హ్యాపెండ్ అనేది. బట్ దీస్ ఆర్ ఆల్ అజంప్షన్స్. మనం ఇప్పుడు కరెక్ట్ గా ఏమైందో చెప్పలేము. బట్ దీస్ మైట్ బి ద రీజన్స్, మెకానికల్ ఫెయిలియర్ కానీ లేకపోతే హ్యూమన్ ఎర్రర్ వల్ల అవ్వడం కానీ. సో యా, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. మొత్తంగా అహ్మదాబాద్లో జరిగిన విమాన ప్రమాదంలో ఘోర విమాన ప్రమాదం జరిగింది. 169 మంది భారతీయులు ఉండగా అందులో 53 మంది లండన్ వాసులు, అదేవిధంగా 7 పోర్చుగీస్ వారు, 1 కెనడాకి చెందిన వ్యక్తి ఉన్నారు. అహ్మదాబాద్లోని మేఘ్నీనగర్ ప్రాంతానికి సమీపంలో దార్పూర్ వద్ద ప్రమాదం జరిగింది. ఘటన అనంతరం విమానం నుంచి భారీగా పొగలు రావడంతో అటు ఎయిర్ ఇండియా ఇటు ఎయిర్పోర్ట్ అధికారులు అప్రమత్తమయ్యారు. ప్రమాదానికి గల కారణాన్ని అధికారులు ఇంకా నిర్ధారించలేదు. ఎన్డీఆర్ఎఫ్, బీఎస్ఎఫ్ బృందాలు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టాయి. ఇక విమానం టేకాఫ్ అయిన కొద్దిసేపటికే ఈ ప్రమాదం జరగడం చాలా బాధాకరం. అయితే ఆ విమానం ల్యాండ్ అయ్యేటప్పుడు కూడా నివాస గృహాల మీద పడడం కూడా ప్రమాదకరమైన ఘటనగా చెప్పుకోవచ్చు. ఒక్కసారిగా క్రాష్ అయిన వెంటనే పెద్ద ఎత్తున నిప్పులు చెరుగుకుంటూ కూడా ఆ ప్రమాదం బ్లాస్ట్ అయిన సంఘటన కనిపిస్తుంది. ప్రస్తుతం మనం హెచ్ఎంటీవీ విజువల్స్ మీద ఎక్స్క్లూజివ్గా చూస్తున్నాం. ఆ ప్రమాదం తర్వాత అక్కడ సహాయక చర్యలు కొనసాగుతున్న నేపథ్యంలో అక్కడ ఎవరైతే ప్రమాదంలో మృతి చెందిన వారి మృతదేహాలను కూడా రికవరీ చేస్తున్నారు. చాలా బాధాకరమైన విషయంగా చెప్పుకోవచ్చు. ఇది విమానం టేకాఫ్ అయిన అతి కొద్ది నిమిషాల్లోనే, వెరీ ఫ్యూ సెకండ్స్లోనే ఇటువంటి సంఘటన జరగడం చాలా బాధాకరంగా చెప్పుకోవచ్చు. ఈ ప్రమాదంపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా కూడా ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్తో మాట్లాడారు. ఈ సంఘటన తర్వాత అహ్మదాబాద్ చుట్టుపక్కల ఉన్న అన్ని ఆసుపత్రులను అప్రమత్తం చేశారు. ప్రమాద సమయంలో విమానంలో 2 పైలట్లు, 10 మంది సిబ్బందితో సహా 242 మంది అధికారులు ఉన్నట్లు వెల్లడించారు. ఈ విమానం పైలట్ కెప్టెన్ సుమిత్ సబర్మాల్కు 8200 గంటల పాటు విమానం నడిపిన అనుభవం ఉన్నట్లు తెలిపారు. అయితే పైలట్లు కూడా చాలా సీనియర్ పైలట్లుగానే చెప్పుకోవచ్చు. అయితే ఈ ప్రమాదం జరగడానికి గల కారణాలు ఇంకా విశ్లేషిస్తున్నారు. బ్లాక్ బాక్స్ రికవరీ జరిగిన తర్వాతే అసలు ఎందుకు జరిగింది, ప్రమాదం గల కారణాలు ఏంటి అనేది కూడా తెలియాల్సి ఉంది. అహ్మదాబాద్ నుంచి మధ్యాహ్నం 1:39 రన్వే నుంచి
విమానం బయలుదేరినట్లు ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ అధికారులు తెలిపారు. కొద్దిసేపటి తర్వాత విమానం ఏటీసీకి అందుబాటులోకి రాలేదు. విమానం నుంచి ఎటువంటి స్పందన రాలేదు. అధికారులు పరిశీలించగా ఎయిర్పోర్ట్ సమీపంలో కూలిపోయినట్లుగా అధికారులు గుర్తించారు. ఘటనా స్థలానికి ఎయిర్ క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో డీజీ ఇతర అధికారులు బయలుదేరారు. విమాన ప్రమాదంపై దర్యాప్తు చేస్తున్నట్లు పౌర విమానయాన శాఖ వర్గాలు వెల్లడించాయి. విమాన ప్రమాదం మాటల్లో చెప్పలేని బాధను కలిగించిందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా పేర్కొన్నారు. విపత్తు ప్రతిస్పందన దళాలను వెంటనే ప్రమాద స్థలానికి తరలించారు. పరిస్థితిని అంచనా వేయడానికి గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ రాష్ట్ర హోంమంత్రితో మాట్లాడినట్లు అమిత్ షా వెల్లడించారు. వివరాలు పీజీ వైద్య విద్యార్థుల హాస్టల్ భవనం మీద కూలిన ఈ విమానం కూలింది. ఘటనలో పలువురు పీజీ వైద్య విద్యార్థులు చనిపోయినట్లు సమాచారం. భోజన సమయం కావడంతో వైద్య విద్యార్థులు అధిక శాతం హాస్టల్లోనే ఉన్నట్లు సమాచారం. భవనాలకు అంటుకున్న మంటలను అగ్నిమాపక సిబ్బంది ఆర్పుతున్నారు. గుజరాత్లోని అహ్మదాబాద్ ఎయిర్పోర్ట్ సమీపంలో ఎయిర్ ఇండియా విమానం కూలిపోయింది. విమానం ప్రమాదానికి గురైన సమయంలో అందులో దాదాపు 242 మంది ఉన్నారు. లండన్కు వెళుతున్న సమయంలో ప్రమాదం జరిగినట్లు తెలుస్తుంది. ఎయిర్ ఇండియా B787 విమానం టేకాఫ్ అయిన కొద్దిసేపటికే ఈ ఘటన జరిగింది. ప్రమాదానికి గురైన విమానంలో 242 మంది ప్రయాణిస్తున్నారు. వీరిలో 230 మంది ప్రయాణికులు, 2 పైలట్లు, 10 మంది సిబ్బంది ఇందులో ఉన్నారు. అందులో 169 మంది భారతీయులు, 53 మంది లండన్ వాసులు, 7 పోర్చుగీస్ వారు, 1 కెనడాకు చెందిన వ్యక్తి ఉన్నారు. అహ్మదాబాద్లోని మేఘునీనగర్ ప్రాంతానికి సమీపంలో దార్పూర్ వద్ద ప్రమాదం జరిగింది. ఘటన అనంతరం విమానం నుంచి భారీగా పొగలు రావడంతో అటు ఎయిర్ ఇండియా ఇటు ఎయిర్పోర్ట్ అధికారులు అప్రమత్తమయ్యారు. ప్రమాదానికి గల కారణాన్ని అధికారులు ఇంకా నిర్ధారించలేదు. ఎన్డీఆర్ఎఫ్, బీఎస్ఎఫ్ బృందాలు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టాయి. ఈ ప్రమాదంపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్తో మాట్లాడారు. ఈ సంఘటన తర్వాత అహ్మదాబాద్ చుట్టుపక్కల ఉన్న అన్ని ఆసుపత్రులను అప్రమత్తం చేశారు. ప్రమాద సమయంలో విమానంలో 2 పైలట్లు, 10 మంది సిబ్బందితో సహా 242 మంది ఉన్నట్లు తెలుస్తుంది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి ఆర్కే లైవ్ ద్వారా అందిస్తారు. ఆర్కే, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ఈ ప్రమాదం పట్ల ఆయన మరికొద్ది సేపట్లో అహ్మదాబాద్ బయలుదేరుతున్నారు. ఇప్పటికే కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, కేంద్ర విమానయాన మంత్రి రామ్మోహన్ నాయుడు అహ్మదాబాద్ బయలుదేరారు. ఆల్రెడీ ఆన్ ది వేలో ఉన్నారు. మరికొద్ది సేపట్లో అమిత్ షా కూడా ప్రధానమంత్రి కూడా ఇక్కడ బయలుదేరే అవకాశం అయితే బయలుదేరుతున్నారు. అయితే ఈ ఘటనకు సంబంధించి ప్రధానంగా ఏం జరిగింది, అసలు ఇక్కడ ఎందుకు జరిగింది అనే అంశానికి సంబంధించి కేంద్రం ఆరా తీస్తుంది. దాంతో పాటు డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ లోని ఇన్వెస్టిగేటివ్ టీం కూడా ఢిల్లీ బయలుదేరింది. ఎన్డీఆర్ఎఫ్ టీమ్స్ బయలుదేరి ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానాలు 4 విమానాల్లో అధికారులు, ఎన్డీఆర్ బృందాలు, అలాగే ప్రధానమంత్రి, హోంమంత్రి అందరూ టోటల్ గా కూడా అహ్మదాబాద్ కి బయలుదేరారు. మరి కొద్దిసేపట్లో అక్కడికి ల్యాండ్ అవబోతున్నారు. అక్కడ పరిస్థితిని పర్యవేక్షిస్తారు. ముఖ్యంగా ఈ విమాన ప్రమాదం ఎందుకు జరిగిందనే దాని మీద ఆరా తీస్తున్నారు. అయితే ఇది యాక్చువల్ గా ఇంటర్నేషనల్ ఫ్లైట్, డ్రీమ్ లైనర్ ఫ్లైట్. మరి ఇది ఇక్కడ నుంచి ఢిల్లీ నుంచే అహ్మదాబాద్ వెళ్ళింది. అహ్మదాబాద్ నుంచి ఇక లండన్ వెళ్ళాలి. మరి దాదాపుగా కొన్ని గంటల పాటు ఈ ఫ్లైట్, దాదాపుగా 10 గంటల పైనే ఈ ఫ్లైట్ ట్రావెల్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి ఇది అన్ని విధాలుగా చెకప్స్ అన్ని జరిగిన తర్వాతే దీన్ని ముందుకు నడిపిస్తారు. అయితే ఇక్కడ విషయం ఏంటంటే, ఢిల్లీలో ఇక్కడ నుంచి బయలుదేరే ముందు ఈ ఫ్లైట్ కి దాదాపుగా అన్ని రకాల చెకప్స్ చేశారు. ముఖ్యంగా ఎయిర్ క్రాఫ్ట్ మెయింటెనెన్స్ ఇంజనీర్స్ అందరూ కూడా అక్కడ మొత్తం ఎక్కడ ఎలక్ట్రికల్ ప్రాబ్లమ్స్ కానీ, లోపల ఇంజిన్ లో ప్రాబ్లమ్స్ కానీ అన్ని చెకప్ చేసి పంపారు. మరి సేఫ్ గా అది అహ్మదాబాద్ లో ల్యాండ్ అయింది. అహ్మదాబాద్ లో ల్యాండ్ అయిన తర్వాత నుంచి ఇక్కడ సమస్య ఏర్పడింది. పైకి ఎగురుతున్నప్పుడు 2 ఇంజిన్లు ఫెయిల్యూర్ అయిపోయాయి. 2 ఇంజిన్లు ఫెయిల్యూర్ కావడంతో ఇది బ్లాస్ట్ అయినట్లు సమాచారం అందుతుంది. మరి ఏది ఏమైనా సరే ఇక్కడ ఎయిర్ క్రాఫ్ట్, ఇది ఇంటర్నేషనల్ ఎయిర్ క్రాఫ్ట్. మరి దాదాపు
పాటు ఎయిర్ ఇండియా టాటా చేతులకి కొద్ది కాలం క్రితం వెళ్ళింది. మరి ఈ నేపథ్యంలో టాటాలో కూడా తీవ్రమైన దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. మరి ఎయిర్ ఇండియా వెబ్సైట్ కూడా బ్లాక్అప్ చేసి బ్లాక్ కలర్ తో అంటే సంతాపాన్ని తెలిపారు. మరి దాదాపుగా ఎయిర్ ఇండియా షేర్ కూడా 6 బోయింగ్ షేర్, ఇది బోయింగ్ విమానానికి మార్కెట్ లో, షేర్ మార్కెట్ లో కూడా చాలా మంచి రేట్ ఉంది. ఇప్పుడు 6.5% విమానం రేటు షేర్లు కూడా పడిపోయాయి. మరి దాదాపుగా చూసుకున్నట్లయితే 242 మంది ఇక్కడ ఈ ఫ్లైట్ లో ప్రయాణిస్తున్నారు. మరి ఎంత మంది చనిపోయారు అనే అంశానికి సంబంధించి ఇంకా కొంత క్లారిటీ అయితే రావాల్సి ఉంది. విమానంలోని మాజీ సీఎం విజయ్ రూపానీ కూడా, గుజరాత్ మాజీ సీఎం విజయ్ రూపానీ కూడా ఉన్నారు. మరి ఈ యాక్చువల్ గా ఫ్లైట్ లో ఏం జరిగింది, అసలు ఎందుకు ఇది కూలిపోయింది అనేది తెలియాలంటే బ్లాక్ బాక్స్ బయటికి రావాలి. బ్లాక్ బాక్స్ ఇంకా దొరకలేదు, సర్చ్ చేస్తున్నారు. బ్లాక్ బాక్స్ దొరికితే ఇక అసలు ఫ్లైట్ లో ఏం జరిగింది, పైలట్ ఎప్పుడైనా కూడా ఎమర్జెన్సీ సిచ్యువేషన్ కానీ ఏర్పడితే మాత్రం పైలట్ కంపల్సరిగా దగ్గరలో ఉన్న ఏటీసీకి ఇన్ఫార్మ్ చేస్తాడు. తన పరిస్థితి ఏంటి, తన ఫ్లైట్ లో ఏం జరిగింది, ఏం జరగబోతుంది, అసలు ప్రాబ్లం ఎక్కడుంది, ఇంజిన్ లో ప్రాబ్లమా లేదంటే ఇంకేదైనా ప్రాబ్లమా, లేదంటే ఎవరైనా కాల్ పేల్ చేశారా, లేకపోతే ఎవరైనా అటాక్ చేశారా, ఏం జరిగింది అనే అంశానికి సంబంధించిన పైలట్ ఇమీడియట్ గా ఐటీసీకి ఇన్ఫార్మ్ చేస్తాడు. అదే అంశం కూడా బ్లాక్ బాక్స్ లో కూడా రికార్డ్ అయి ఉంటుంది. అయితే ఇప్పటిదాకా బ్లాక్ బాక్స్ దొరకలేదు, దొరకడానికి మరికొంత సమయం పట్టే అవకాశం అయితే ఉంటుంది. ఎందుకంటే అది ఒకసారి ఫ్లైట్ పేలినప్పుడు కానీ అది ఎక్కడికైనా చెల్లాచెదురైపోయే అవకాశం ఉంటుంది. మరి అది అయితే దొరుకుతుంది కంపల్సరిగా, అందులో మంటల్లో పడినా నీళ్ళల్లో పడినా అది ఏం కాదు, అది సేఫ్ గా ఉంటుంది, చాలా సేఫెస్ట్ బాక్స్ అది. మరి టోటల్ నిజాలు అనేవి ఆ బ్లాక్ బాక్స్ లోనే ఉన్నాయి. ఆ బ్లాక్ బాక్స్ ఓపెన్ చేసి వాటిని డీకోడ్ చేస్తే తప్ప అసలు ఏం జరిగింది అనేది బయటకు వచ్చే అవకాశం అయితే లేదు. మరి తాజాగా పరిస్థితి ఇంకా దిగ్భ్రాంతికరమైన అంశం ఏంటంటే, అది ఏకంగా వెళ్ళి అది ఒక మెడికల్ కాలేజ్ మీద పడటం వల్ల ఫ్లైట్ లో ఉండేవాళ్ళు కాకుండా ట్రావెల్ చేయని అమాయకులైన డాక్టర్లు కూడా 20 మంది చనిపోయినట్లు సమాచారం అవుతుంది. ఈ సంఖ్య ఇంకా పెరిగే అవకాశం కూడా ఉందని చెప్పేసి తెలుస్తుంది. బీజే మెడికల్ కాలేజీ బిల్డింగ్ మీద ఇది పడిపోవటం, మరి అక్కడ బిల్డింగ్ కూడా కొలాప్స్ అయిపోవడం, చాలా వరకు భోజనం చేస్తున్న టైంలో, స్టూడెంట్స్ భోజనం చేస్తున్న టైంలో అది పడిపోవడం, చాలా మంది చనిపోవడం కూడా ఇది చాలా దిగ్భ్రాంతికరమైన వార్త అని చెప్పాలి. ఇక మనం కానీ చూసుకున్నట్టుగైతే ఫ్లైట్ ఇన్సిడెంట్ వరకు అయితే చూసుకున్నట్టుగైతే ఇవి చాలా రేర్ గా జరుగుతుంటాయి. సేఫెస్ట్ ట్రావెల్ అనేది ఫ్లైట్ ట్రావెల్ అని చెప్పాలి, కంపేర్ టు మిగతా ట్రావెల్స్ అన్నిటి కూడా కంపేర్ చేసుకుంటే. అయితే ఇక్కడ మనకి లాస్ట్ గా చూసుకున్నట్టుగైతే ఈ ఫ్లైట్ ఇన్సిడెంట్స్ మాత్రం 2020లో ఒక ఇన్సిడెంట్ జరిగింది. అక్కడ ఇన్సిడెంట్ జరిగినప్పుడు అది కూడా ఎయిర్ ఇండియా విమానమే. దాంట్లో దాదాపుగా ఒక 18 మంది చనిపోయారు. అంతకుముందు 2010లో జరిగింది. 2010లో మంగళూరు ఎయిర్పోర్ట్ లో జరిగినప్పుడు అక్కడ చూసుకుంటే 250 మంది దాకా చనిపోయారు. అది కూడా ఎయిర్ ఇండియా విమానమే. అసలు వాస్తవంగా చూస్తే మిగతా ఫ్లైట్స్ కంటే కూడా ఎయిర్ ఇండియా ఫ్లైట్స్ చాలా స్ట్రాంగ్ గా ఉంటాయి. ఇప్పుడు వచ్చిన ఫ్లైట్స్ చూసుకున్నట్టుగైతే చాలా వరకు కూడా కొత్త ఫ్లైట్లు అన్ని కూడా కొత్తగా టాటాలో చేతిలోకి వచ్చిన తర్వాత పాత ఫ్లైట్లని కొత్త ఫ్లైట్లను తీసుకున్నారు. మరి ఎక్కడ టెక్నికల్ ప్రాబ్లం వచ్చింది, అది టెక్నికల్ ప్రాబ్లం కాదు అని కొంతమంది అంటున్నారు. అది కేవలం ఇంజిన్ లో ఏర్పడిన సమస్య వల్ల ఇది వచ్చిందని కొంతమంది, అలాగే ఒక చెట్టును ఢీకొంది అని చెప్పేసి మరి కొంతమంది చెప్తున్నారు. వాస్తవానికి చెట్టును ఢీకొనడానికి అక్కడ చెట్లు ఏమి దగ్గరలో అంతగా కనిపించలేదు. ఎందుకంటే ఆ విజువల్స్ చూస్తుంటే ఇక్కడ దగ్గరలో చెట్లు అయితే లేవు టేకాఫ్ అయ్యే సమయానికి. మరి టేకాఫ్ అయిన కొద్దిసేపటికే మళ్ళీ ఈ ల్యాండింగ్ దాదాపుగా 685, మరి హైట్ కూడా కాదు, దాదాపుగా విమానాలు చూసుకుంటే 30,000 మీటర్ల ఎత్తులో ఇవి ఫ్లై చేస్తూ ఉంటాయి. కానీ ఇప్పుడు చూసుకుంటే కేవలం 685 మీటర్ల ఎత్తులోనే ఉంది. మరి దాదాపుగా ఒక ఆ విమానం క్రాష్ అవుతున్నా కూడా వీడియో కూడా అక్కడ దగ్గర సమీపంలో ఉన్న వాళ్ళు తీయడం జరిగింది. మరి దాన్ని బట్టి చూసుకున్నట్టుగైతే ఏమాత్రం జస్ట్ అంటే మనం విమానం కానీ టేకాఫ్ అయిన తర్వాత దాంట్లో వీల్స్ ఉంటాయి, ఆ వీల్స్ కొద్దిగా దూరం పైకి వెళ్ళిన తర్వాత వీల్స్ లోపలికి ముడుచుకుపోతాయి హైడ్రాలిక్. మరి అవి ఇంకా అసలు అవి కూడా లోపలికి వెళ్ళలేదు, ఇంకా బయటే ఉన్నాయి. ఇంకా అది కూడా జరగలేదు. అంటే ఎక్కడ మిస్టేక్ ఇంజన్ లో జరిగిందా లేదా హైడ్రాలిక్ సమస్యలు ఏమైనా వచ్చినాయా, మరి ఎక్కడ ఏం జరిగిందనేది తెలియట్లేదు. మరి నిపుణులు చెప్పిన దాని ప్రకారం అయితే 2 ఇంజన్లు పాడైపోయిన నేపథ్యంలోనే ఈ ప్రమాదం సంభవించింది అని చెప్పేసి చెప్తున్నారు. మరి ఈ విమాన ప్రమాదాలు కూడా చాలా తక్కువ సంభవిస్తా ఉంటాయి, ఎక్కువ ఉండవు. దాదాపుగా ఒకసారి హర్యానాలో జరిగింది 1978లో, దాదాపు చాలా మంది చనిపోయారు. ఇప్పుడు చూసుకున్నట్టుగైతే దాదాపుగా 242 మందిలో ఎంతమంది
చనిపోయారు, ఎంతమంది ఏంటని తెలిసే పరిస్థితి అయితే ఇంకా తెలియాల్సి ఉంది. దాదాపుగా సమీప హాస్పిటల్స్ అన్నిటికీ కూడా ఇక్కడ ఉన్న అందరినీ కూడా ఈ గాయపడిన వారందరినీ కూడా తరలించడం జరిగింది. మరి శిథిలాల్లో కొంతమంది చిక్కుకున్నారు, వాళ్ళని కూడా బయటికి తీసుకోవడం జరిగింది. ఎన్డీఆర్ఎఫ్ బృందాలు రంగంలోకి దిగాయి, అక్కడ పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. ప్రధానమంత్రి కార్యాలయం ఎప్పటికప్పుడు తాజా పరిస్థితిని సమీక్షిస్తుంది. తాజా పరిస్థితిపై ఎవరైతే ఆ ఫ్లైట్ లో ఫ్లై చేస్తున్నారో ఆయా కుటుంబాలందరికీ కూడా సమాచారాన్ని అందించండి అని చెప్పారు. సమాచారాన్ని ఎమర్జెన్సీ కాంటాక్ట్స్ ద్వారా అందరికీ అందిస్తున్నారు. అలాగే విమానయానం ఈ ఈ ఫ్లైట్ క్రాష్ అయింది 1:43 క్రాష్ అయింది. ఆ క్రాష్ అయిన టైం తర్వాత పరిస్థితి ఇప్పటిదాకా చూసుకున్నట్టుగైతే మాత్రం సమాచారం తెలిసిన వెంటనే ఈ వైద్య బృందాల రంగంలోకి దిగేసి ఈ పరిస్థితిని సమీక్షిస్తున్నాయి. యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపడుతున్నారు. కంట్రోల్ రూమ్స్ ఏర్పాటు చేశారు. ప్రయాణికుల కుటుంబాలకు ఇక్కడి నుంచి సమాచారాన్ని అందిస్తున్నారు. వాళ్ళు కూడా చాలా మంది కూడా దిగ్భ్రాంతిలో ఉన్నారు. ఎవరికి పరిస్థితి ఎలా ఉంది, కొన్ని హాస్పిటల్స్ అయితే చుట్టుపక్కల ఉన్న హాస్పిటల్స్ అన్ని కూడా ఫుల్ గా నిండిపోయినాయి. అక్కడ ప్రధానమంత్రి కూడా నేరుగా గుజరాత్ ముఖ్యమంత్రితో మాట్లాడడం జరిగింది. అక్కడ పరిస్థితిని సమీక్షించి యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టండి అని చెప్పారు. ఈ ఒకవైపు కేంద్ర మంత్రులు కూడా ట్రావెల్ చేస్తున్నారు అహ్మదాబాద్ కి. మరి కొద్దిసేపట్లో ప్రధానమంత్రి కూడా అహ్మదాబాద్ రాబోతున్నారు. మరి ఈ పరిస్థితి ఇది ఇంతేనా, అంటే ఏం జరిగింది, ఇది కేవలం టెక్నికల్ సమస్య, ఇండియన్ ఫెయిల్యూర్ మాత్రమేనా, లేకపోతే కుట్రకోణం ఏమైనా ఉందా, పాక్ హస్తం ఏమైనా ఉందా అనే యాంగిల్లో కూడా ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. దేశ రాజధాని ఢిల్లీ నుంచి ఎన్ఐఏ బృందాలు, అలాగే చూసుకున్నట్టుగైతే ఇక ఎన్ఐఏ తో పాటు రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్, వీళ్ళందరూ కూడా అన్ని బృందాలు కూడా ఢిల్లీ నుంచి అహ్మదాబాద్ బయలుదేరాయి. అహ్మదాబాద్ లో తాజా పరిస్థితిని పర్యవేక్షించి అక్కడ ఇన్వెస్టిగేషన్ చేయబోతున్నాయి. రాజేందర్. రైట్, థ్యాంక్ యూ ఆర్కే.